రాజాసాబ్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. నాకు ఈ సాంగ్ చూసినప్పుడు అనిపించింది, అరే చాలా కాలం అయింది ప్రభాస్ని ఇంత జాయ్ఫుల్గా హ్యాపీగా ఫన్గా చూసి. ఈ లాస్ట్ 10 yearsలో ఆయన చాలా సీరియస్ మూవీస్ తీసిండు, సీరియస్ క్యారెక్టర్స్ చేసాడు ఆయన. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియదు ప్రభాస్ని డార్లింగ్ ప్రభాస్ అని ఎందుకంటారు. వాళ్ళు బాహుబలి ప్రభాస్ని చూసారు కానీ డార్లింగ్ ప్రభాస్ని చూడలే. నాకు తెలిసి ఈ మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఈ వింటేజ్ వైబ్స్ ఒకప్పుడు ప్రభాస్ గుర్తుకొస్తాడు అనుకుంటున్నా చాలా మందికి. నాకు గుర్తుంది ఒకప్పుడు ఇంత మాస్ ఇమేజ్ రాకముందు ప్రభాస్కి ఆయన డార్లింగ్, పౌర్ణమి అండ్ వర్షం లాంటి మూవీస్ తీసిండు. ఆ మూవీస్ వల్ల ఆయనకి ఆయన ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఫిమేల్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు ఆయనకి. ఒకప్పుడు ఏంది, ఇప్పుడు కూడా ఫిమేల్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సాంగ్లో చూసిన నాకు అనిపించింది, ఓకే సాంగ్ వినడానికి బాగుంది బట్ లిరిక్స్ కొంచెం వినిపించుంటే బాగుండే. లైక్ మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేసింది అనమాట లిరిక్స్ని. అలాగే చాలా మంది రిలైజ్ కూడా అవ్వరు ప్రభాస్ కానీ యాక్చువల్లీ ప్రాపర్లీ డ్యాన్స్. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎట్లయిపోయిందంటే డ్యాన్స్కి స్టాండర్డ్స్ చాలా హైలో ఉన్నాయి. ఎందుకంటే తెలిసిందే కదా, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ పోతినేని వీళ్ళు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. ఎంత బాగా అంటే లైక్ వీళ్ళతో కంపీట్ చేయడం కష్టం అనమాట. ఇప్పుడు ప్రభాస్ కనుక వేరే ఇండస్ట్రీలో ఉండుంటే లైక్ తమిళ ఇండస్ట్రీలో, కన్నడ, మలయాళం ఆర్ ఈవెన్ హిందీ ఇండస్ట్రీలో కూడా ఉన్నా కూడా ప్రభాస్ని ఒక మంచి డాన్సర్ కానీ కన్సిడర్ చేస్తారు, హైప్ చేస్తారు ప్రభాస్ డాన్స్ కూడా. ఎందుకంటే ఈ కెన్ యాక్చువల్లీ డాన్స్. మీరు బిల్లా లాంటి మూవీస్లో చూస్తే మీకు తెలుస్తుంది ప్రభాస్ ప్రాపర్గా డాన్స్ చేయగలుగుతాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అగైన్ కొరియోగ్రాఫర్ కూడా ఇంపార్టెంట్. కొరియోగ్రాఫర్ మంచి రోల్స్, మంచి డాన్స్ మూవ్స్ ఇస్తే ఆయన తప్పకుండా చేస్తాడు. సో యా, ప్రభాస్ కెన్ డాన్స్. ఓకే, నాకైతే ఇప్పుడు సాంగ్ మంచిగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ని మళ్ళీ ఇంత హ్యాపీగా చూడడం చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. లిరిక్స్ కొంచెం సౌండ్ పెంచుంటే బాగుండేది, కొంచెం అర్థమయ్యేటట్టు ఉంటే బాగుండేది. మ్యూజిక్ అయితే ఓకే. సో ఓవరాల్గా చెప్పాలంటే సాంగ్ బాగుంది, వన్ టైం వాచబుల్ ఐ గెస్. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.